తట్టుకోలేకపోతున్నారు. నాకు కలగర పెట్టుకోవాల్సింది తల్లి, నేను కలగర పెట్టుకోవాల్సింది. బాడీ కూడా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉండేటప్పుడు కానీ ఒక రక్తపు చుక్క కూడా లేదు. మొత్తం క్లీన్గా ఉండేటప్పుడు కూడా మేము అనుమానం వ్యక్తం చేసాము. ఇప్పుడు మీరే అంటున్నారు కదా హత్య ఆ ప్లేస్లో జరగలేదు, కానీ వాడు సీన్ రీక్రియేట్ చేసామని ఆ ప్లేస్కి వచ్చి చెప్పాడు, ఇక్కడే చేశాను, ఇలా చేశాను. ఇక్కడే మీరు చెప్తున్న మాటల్లో చూస్తే అది అనుమానం వ్యక్తం చేస్తుంది కదా, అది కరెక్ట్ కాదని. అంటే అతను ఏ కథ చెప్తే ఆ కథ కాదండి మా అభిప్రాయం. నిపుణులు దాని మీద దర్యాప్తు చేయండి, నిపుణులు దాన్ని నిర్ధారించండి, తద్వారా ఆ విషయాన్ని బయటపెట్టండి అనేది మా యొక్క అభిప్రాయం. సార్, ఈ హత్య ఇక్కడే జరిగిందా లేదు ఇంకెక్కడైనా జరిగిందా, ఇతను ఒకడే చేశాడా, లేదంటే ఇతను వెనకాల ఇంకా ఎంతోమంది ఉన్నారని చెప్పేసి మేము అనుమానం చెందుతున్నాము. కలెక్టర్ గారు దయచేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ పెడితేనే అవుతుంది. అనితమ్మా మీ స్పందన మీరు అందరూ స్పందించబట్టే ముఖ్యమంత్రి గారు, సీఎం గారు. అందమైన అమ్మాయి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కానీ ఏ తల్లిదండ్రులకు ఇంత కష్టం రాకూడదు, పగవాడికైనా ఇలాంటి కష్టం రాకూడదని మౌనిక తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఈరోజు 11 రోజుల కార్యక్రమం మౌనిక ఇంటి దగ్గర జరుగుతోంది. ఇప్పటికీ కూడా 11 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా మాకు న్యాయం చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీలో అయినా కనీస వాస్తవాలు బయట పెట్టండి అంటూ వాళ్ళు కన్నీళ్లతో వేడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మౌనిక తల్లి ఆరోగ్యం అయితే మాత్రం అస్సలు బాగోలేదు. అయినప్పటికీ కూడా కూతురికి అంతిమంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆమె ఉండాలి కాబట్టి ఓపిక చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. బట్ మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు మీడియాతో మాట్లాడుతూ ఏదో జరిగింది, మిస్టరీ ఉంది, ఖచ్చితంగా నా కూతురి కేసు విషయంలో మాకు న్యాయం చేయండి అంటూ ఆయన పోరాడుతూనే ఉన్నారు. మహిళా సంఘాలు కూడా పేరెంట్స్కి మద్దతుగా నిలుస్తూ వచ్చాయి. కానీ ఇలాంటి సందర్భంలో ఇలా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఇప్పుడు ఊహించి ఉండరు. అంత బాధాకరమైన విషయం. అమ్మ, మీ ఆరోగ్యం బాగోలేదు, ఆ విషయం మాకు తెలుసు, కానీ ఈరోజు ఇలా మీరు ఊహించలేదు కూడా. ఒక కూతురికి మీరు ఉంటుండగానే ఈ కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ఏంటి? అమ్మ, మొదటి నుంచి మా పాప తప్పు చేయలేదనే చెప్తున్నాము. అయినా సరే ఎవరు చేతికి వచ్చింది వాళ్ళు రాసేస్తున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు. మా పిల్ల మీద లేనిపోయిన అపాండాలన్నీ వేస్తారు. ఆ పిల్ల పోయి దుఃఖంలో మేమేమి చెప్పలేము, ఏమి చేయలేము. ఇప్పుడు ఈ మహిళా సంఘంలో వచ్చారు జ్యుడిషియల్ వారి ద్వారా జ్యుడిషియల్ వాళ్ళ ద్వారా మేము కొద్దిగా నిలబడ్డాము గట్టిగా. ఇప్పుడు ఈవేళ మా పాప తప్పు చేయలేదని తెలిసింది. అయినా ఒక బిడ్డకి ఇలాగ ఇంత అన్యాయం చేసి ముక్కలు నరికేసి సగం దేహాన్ని కాల్చేసి ఇంత అన్యాయం చేశారు. మాకు న్యాయం చేయండి, మా బిడ్డకి మరొక బిడ్డకి ఇలాగ అన్యాయం జరగకూడదు. ఒకవైపు కూతురుని ఇంత దారుణంగా హత్య చేశారనే బాధ ఒకటైతే, కూతురు క్యారెక్టర్ని చెడ్డ చేసేశారు సమాజానికి, మరింతగా వేధించింది. చాలా వేధించిందమ్మా. నా బిడ్డ కోసం నేను అనారోగ్యం ఎక్కువైపోయిందండి. కేజీహెచ్లో అడ్మిట్ అర్జెంటుగా అయిపోమన్నారు ఐసీలోనే. మా బిడ్డకి ఇవాళ తినమనుకొని చెప్పి పర్మిషన్ అడిగి ఉండిపోయానమ్మా. రేపటికంతా వచ్చి అన్నారు. బిడ్డలాగా తట్టుకోలేకపోతున్నారు. వేణుగోపాల్ గారు, ఈరోజు ఈ ఫోటోలో ఇలా మీ కూతురు చూస్తూ కూడా మీరు మాకు న్యాయం చేయండి అని ఇప్పటికీ అడుగుతున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రవీంద్రని 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. రవీంద్ర వాళ్ళ ఫ్లాట్లో చేయలేదు, ఫ్రెండ్ ఇంట్లో చేశారనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు?
అమ్మ నన్ను పిలవగానే నాకేం తెలియదు బాబు, ఇలాగ నా కూతురు ఈవెంట్కి వెళ్తానని చెప్పి ఇదైపోయింది, వాడి చేతిలో చనిపోయింది. అయితే పోలీసులు అడిగారు, బాబు మీకేంటి, మాకేం తెలియదు అంటే ఈ విధంగా రాయించారు. ఇలాగా మీ పాప అపార్ట్మెంట్లో రవీంద్ర చేతిలో చనిపోయింది, ఎలా చనిపోయిందని డేటింగ్ యాప్ అన్నాడు. డేటింగ్ యాప్ ఏంటి బాబు అంటే పర్లేదు మీరు రాయండి, ఆ డేటింగ్ యాప్ మాకు తెలిసి మేము ఎంక్వైరీ చేసాము, ఏంటి మీరే ఎంక్వైరీ చేసి చెప్పండి సార్ అంటే మేము ఎంక్వైరీ చేసాము డేటింగ్ యాప్ అని, ఆ ద్వారా మీ పాప చనిపోయింది, వాడు తీసుకెళ్ళాడు అని చెప్పి. అయితే మా పాప అక్కడికి అపార్ట్మెంట్కి వచ్చింది, మీ పాప వచ్చి ఏంటి వాడితో గొడవ పెడితే డబ్బుల కోసం అని చెప్పింది. డబ్బుల కోసం కాదు, మా పాప డబ్బులు ఇచ్చి ఉంటుంది, వాడేమో ఏ విధంగా చంపాడు ఏంటి ఏ విధంగా అది ఇంతమంది అక్కడే అని మమ్మల్ని నమ్మించారు. అది కాదని ఇప్పుడు తెలిసింది. దాని ప్రకారం ఈ ఎంక్వైరీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక దగ్గర చంపారని మాతో సంతకం పెట్టించారు. ఇలాగ ఇక డేటింగ్ యాప్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్లోనే ఎల్బీ నగర్లోనే చంపారని. అయితే అది మరొక దగ్గర అలాగే ఎన్ని ఉన్నాయి. మా పాపను ఎక్కడెక్కడ తీసుకెళ్ళారు, ఎంతమంది కొంపక్క ఇలా చంపారు. దయచేసి ఏంటి అమ్మ అనితమ్మ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా మా మహిళా మండలి మన సోమవారం స్పందనలో స్పందించి అనితమ్మకి మెసేజ్ పెట్టి అప్పుడు అడిగితే మహిళా మండలి పెద్దలు లక్ష్మి గారు మొత్తం లాయర్లు అందరూ అడిగితే ఏం చెప్పారు, విజయవాడలో ఉన్నాను అని అనిత గారు చెప్పారు. మీకు కాల్ చేస్తాను విశాఖపట్నం వచ్చినప్పుడు, విశాఖపట్నం వచ్చి మాకు కాల్ లేదు, దయచేసి అమ్మ మీ సహకారం కూడా ఉంది, మీ సహకారం వల్లే మీ అందరికీ ఫోన్ చేయబట్టి మహిళా మండలి సహకరించబట్టి మాకు ఎంతవరకు వచ్చింది, లేకపోతే ఇది కూడా జరగదు, అక్కడతోనే క్లోజ్ అయిపోతుంది. అయితే ఈ విధంగా మీరు పైనుంచి ఫోర్స్ చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, హోంమంత్రి గారు మీరు అందరూ స్పందించబట్టి మాకు ఇది రెండో కోణం వచ్చింది. ఈ విధంగా మరి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలి. ఇదంతా ఫస్ట్ నమ్మించడం, ఇక్కడ చనిపోయింది అని మాతో కాగితాలు రాయించడం, అలాగే వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించడం మా నలుగురు ఫ్యామిలీతోనే అది అలా తప్పు కదా. ఇప్పుడు దేనికోసం ఇటువంటి కేసులు మాఫీ చేయడం కోసం వాళ్ళకి ముందే తెలిసి ఉండొచ్చు. దయచేసి మాకు పూర్తి ఎంక్వైరీ కావాలి. ఇటువంటి ఎంక్వైరీలు పనిచేయవు. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇంకా ఉండొచ్చు. ఇంకెక్కడెక్కడ ఎవరెవరో కుంభకాయ చేశారో, ఎంతకాలం నుంచి ప్లాన్ చేస్తున్నారో. మా పాప ఎటువంటి చెడు చేయొద్దు. మాకు తెలుసు మా పాప ఎప్పుడు చాలా బుద్ధిగా ఉంటుంది. వెళ్ళడం, డ్యూటీకి వెళ్ళడం మా అందరి కోసం ఈవెంట్ కూడా చేస్తుంది. ఎందుకంటే వద్దమ్మా అంటే డాడీ నా పెళ్ళి అయ్యే వరకు డాడీ, తర్వాత మీకు ఎవరు చూస్తారు డాడీ, నాకు కలగర పెట్టవలసింది తల్లి, నేను కలగర పెట్టవలసింది సంబంధం వచ్చింది. ఫోటోలో ఇంత అందంగా ఉంది మీ పాప. ఆఖరి రోజు మీరు కార్యక్రమం మార్చురీ నుంచి తీసుకెళ్ళినప్పుడు కనీసం మొహం కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది. మొహం నాకు చూపించలేదమ్మా. సోమవారం వెళ్ళిపోయింది ఆ చెల్లికి, వాళ్ళ అక్కకి చెప్పేసి నేను అప్పుడే మొహం చూడలేదు. తర్వాత నాకు కూడా వాళ్ళు ఎల్బీ నగర్ అని చెప్పారు, అక్కడ చంపి ఆ ప్లేస్కి నాకు తీసుకెళ్ళలేదు. వాడితో పాటు వాడేది మా పాప శాంపిల్స్ కలెక్షన్ అని చెప్పేసి కానిస్టేబుల్ తీసుకెళ్ళారు. అది తీసుకెళ్ళి మధ్యలోనే మాస్కులు కొను బాబు అని చెప్పారు ఒక షాప్ దగ్గర. మళ్ళీ ఎవరో పోలీస్ అధికారి ఫోన్ చేసి వెనక్కి తీసుకొచ్చండి వాడిని అని చెప్పారు. వాడి ఇంటికి చూపించలేదు, వాడి ఇల్లు ఎక్కడో తెలియదు, వాడిని శాంపిల్ నన్ను తీసుకెళ్ళలేదు. అయితే దయచేసి అది కరెక్ట్ కాదు. ఎందుకని ఇవన్నీ మాఫీ చేయనందుకు వాడి వైపు సపోర్ట్ చెప్పడానికి వాడేదో డేటింగ్ యాప్ అని చెప్పాడు. అదే కోణంలో మా చేత డేటింగ్ యాప్ రాజు అంటే దానికి దీనికి కరెక్ట్గా లెవెల్ అవుతుందని ఆ కేసు వాడి వైపు అవుతుందని అదే ఏసీపీ గారు ఇదే చెప్పారు. ఎలా చెప్పిస్తారు ఏసీపీ గారు? ఈ ఇంట్లో కాదు, మీరు పూర్తి ఎంక్వైరీ చేయకండి ఎలా చెప్తారు అయ్యా? ఇది ఎలాగయ్యా చెప్తారు పెద్దవాళ్ళు? అయ్యా సిపి గారు, కమిషనర్, ఆ పోలీస్ గారు దయచేసి ఇది తప్పు మీకే అర్థమవుతుంది. మీరు ఈ విధంగా కాదు. దయచేసి కలెక్టర్ గారు దయచేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ పెడితేనే అవుతుంది. అమ్మ అనితమ్మ, మీ స్పందన మీరు అందరూ స్పందించబట్టే, ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ మీరు అందరూ స్పందించబట్టే మాకు ఇంతవరకు తేలింది. ఇంకా మౌనిక కేసులో మొదటి నుంచి కూడా కుటుంబానికి చాలా సపోర్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా మేము కాలనీ వాసులం, మాకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ రోజు మీరు కూడా మాట్లాడడం జరిగింది, పోలీసులు ఎంక్వైరీ జరిగినప్పుడు మీరు కూడా వచ్చున్నారు. అప్పటికి 11 రోజులు ఈ కార్యక్రమం రోజుకి వచ్చినటువంటి అప్డేట్స్ చూస్తే చాలా ట్విస్టులు కనబడుతున్నాయి.
రోజు వరకు మేము అడిగింది పోలీసు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ రోజు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మేము అడిగాము. సార్ అతను దేంతో ఇది దౌర్జన్యానికి పాల్పడ్డాడని మేము అడిగాము. అడిగితే అక్కడ ఒక కత్తి చూపించారు. మేము అప్పుడే అనుమానం వ్యక్తం చేశాము. ఆ ఒక కత్తితో అయితే ఈ పని అయింది కాదు, ఒక వ్యక్తితో అయితే ఇది సాధ్యం కాదు. కత్తిని కూడా చూపించారు. ఆ కత్తి కూడా మామూలుగా ఒక వైపునే, అది ఒక కత్తి మామూలుగా ఒక పిడి ఉంది, మామూలుగా స్టీల్గా ఉంది. దానికి ఏమో రంపం లాగా ఇలా కోసిమట్టు ఉంది. కానీ అది కూడా దాంతో అయితే సాధ్యం కాదని కూడా మేము అప్పుడే అనుమానాలు వ్యక్తం చేశాము. అలాగే ఐడి కార్డు పెనుగులాట్లో తీసుకున్నారని చెప్పేసి మాకు పోలీసు వారు న్యూస్లో మేము చూసాము. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐడి కార్డు అనేది ఒక పెనుగులాట్లోని లాక్కునే పీక్కునే టైంలోనైతే ఆ ఐడి కార్డుకి ఒక తాడు ఉంది. ఆ తాడు తెగిపోలే, ఐడి కార్డు మొత్తం నలిగిపోలే. కానీ ఐడి కార్డు అనేది ఎక్కడా కూడా నలగలేదు. ఎలాగైతే డిపార్ట్మెంట్ ఎలాగైతే ఇచ్చిందో అది అలాగే నీట్గా సీల్ చేసి నీట్గా ఉంది. దాంట్లో కూడా మేము అనుమానం వ్యక్తం చేసాము. అలాగే బాడీ కూడా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉండేటప్పుడు కానీ ఒక రక్తపు చుక్క కూడా లేదు. మొత్తం క్లీన్గా ఉండేటప్పుడు కూడా మేము అనుమానం వ్యక్తం చేసాము. సార్ ఈ హత్య ఇక్కడే జరిగిందా, లేదు ఇంకెక్కడైనా జరిగిందా, ఇతను ఒకడే చేశాడా, లేదంటే ఇతను వెనకాల ఇంకా ఎంతోమంది ఉన్నారని చెప్పేసి మేము అనుమానం చెందుతున్నాము అని మేము ఏదైతే అనుమానం పడ్డామో అదన్నీ కూడా ఈ రోజుకి నిజ స్వరూపులుగా అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అలాగే పోలీసు వారు మొత్తంగా మౌనిక అయితే రవీంద్ర అయితే చంపాడో, రవీంద్రకి ఎంతమంది అయితే పాల్పడ్డాడో ఈ రోజు మళ్ళీ ఇప్పుడు కొత్తది మేము చూసుకుంటే ఒకటి కొత్తగా వెలుగులోనికి వచ్చింది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడో అపార్ట్మెంట్లోని వేరే దగ్గర చంపేసి ఆ అపార్ట్మెంట్కి తీసుకెళ్ళాడు ఒకడు అంటే ఒక మనిషిని, బాగున్న మనిషిని తీసుకెళ్లాలంటేనే అసాధ్యం. అది అలాంటిది చంపిన వ్యక్తిని తీసుకొని వెళ్ళాడంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అపార్ట్మెంట్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల ప్రకారం కూడా మాకు కొన్ని ప్రెస్కి మీరు రిలీజ్ చేయలేదు, కొన్ని ప్రజలకు రిలీజ్ చేయలేదు. సాక్ష్యాలు తారుమారు అవుతాయి అనుకున్నాను. కొన్ని కుటుంబ సభ్యులకు పిలిచి చూపించాలి కదా. కొన్ని మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళకి చూపించాలి కదా. లేదంటే మా కులప నాయకులు ఉన్నారు, వాళ్ళకి చూపించాలి కదా. కనీసం ఇప్పటికంటూ ఏది మాకు రిలీజ్ చేయలేదండి. ఇప్పుడు తను చెప్పినట్టు చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. ఏంటంటే అదే సీన్ రీక్రియేట్ చేసామని చెప్పి పోలీసులు మన దగ్గర రీక్రియేట్ చేశారు. తనకి మా బ్రదర్ వెళ్ళారనమాట. సీన్ రీక్రియేట్ చేసి వాడు చెప్పినప్పుడైనా ఇంట్లో ఏం జరిగిందని క్లియర్గా చెప్తాడు. సీన్ రీక్రియేషన్ అంటేనే అదే కదా మేడం, ఏం జరిగిందో క్లియర్ కట్గా చెప్పడానికి. వెంటనే సీన్ రీక్రియేట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది అంటే ఎక్కడ జరిగింది, ఎలా చేసామని. ఇప్పుడు తను అక్కడే నిజం చెప్పలేనప్పుడు ఇప్పుడు మీరే అంటున్నారు కదా హత్య ఆ ప్లేస్లో జరగలేదు, కానీ వాడు సీన్ రీక్రియేట్ చేసామని ఆ ప్లేస్కి వచ్చి చెప్పాడు, ఇక్కడే చేశాను, ఎలా చేశాను. ఇక్కడే మీరు చెప్తున్న మాటల్లో చూస్తే అది అనుమానం వ్యక్తం చేస్తుంది కదా, అది కరెక్ట్ కాదని. ఒక ప్లేస్లో చంపేసి అక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలా, ప్లేస్ క్యాలిక్యులేట్ చేయాలా. అక్కడ ఒక మనిషిని ఇంకో మనిషి తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే తీసుకువెళ్ళాడు. మామూలుగా ఉన్న పర్సన్, తను చెప్పినట్టు మామూలుగా ఉన్న పర్సన్ అయితే ఎవరైనా బాగాలేని పర్సన్ ఎత్తుకొని వెళ్ళొచ్చు, కానీ ఓ చనిపోయిన వ్యక్తిని ఎత్తుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక పర్సన్ వల్ల అయ్యేది కాదు. దాన్ని తీసుకువెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళండి ట్రాలీ ఏది, ఏ ప్లేస్లో తీసుకెళ్ళారు, ఎలా తీసుకెళ్లారు, వెహికల్ ఏంటి, అసలు అక్కడ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఏదో జరుగుతుందన్నారు. అక్కడ సో మెనీ పీపుల్ ఆర్ ప్రజెంట్ దేర్, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ముందు నుంచి ఒక మధ్యాహ్నం సమయంలోనో ఒక సాయంత్రం సమయంలోనో ఒక బాడీని తీసుకువెళ్తున్నారంటే దాన్ని ఎట్లాగా డిస్మాంటిల్ చేసింది అక్కడ, చంపేసింది అక్కడ, లేదా వేరే ప్లేస్లో చంపేశారా, ఇది ఒకలే చేశారా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉన్నారా, సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా, ఇలాంటి డౌట్స్ మాకు చాలా మట్టుకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు అయితే ఈ డౌట్స్ కూడా రాలేదు మేడం. ఎందుకంటే సీన్ రీక్రియేట్ చేసినప్పుడు అతను చెప్పేశాడు నిజంగా ఇలా జరిగింది. పోలీసులు కూడా దాన్ని ఏమన్నా అంటే ఇదే దర్యాప్తులోనే మేము చేసింది ఇదే జరిగింది, పర్టికులర్గా ఇదే జరిగిందని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసడానికి ప్రయత్నం చేశారు. జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి ఇక్కడ నుంచి, ఎందుకంటే అయిపోయింది, చెప్పేశాడు, ఇది జరిగింది, ఇలాగ ఉంది, అంతే. మీరు చెప్పింది నిజమే నమ్మేస్తాం, మేము నమ్మేస్తాం. ఎందుకంటే జ్యుడిషియల్ ఏం చెప్తే అదే, న్యాయంలో ఏది చెప్తే అదే, పోలీసు ఏది చెప్తే అదే. మేము ప్రజలు అండి, మాకేం తెలుస్తుంది, ఏది నిజమో, ఏది న్యాయమో, ఏది నమ్మకం మాకు ఎలా తెలుస్తుంది, వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. లక్ష్మి గారు, మాకు కలుగుతున్న 7 అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీదే. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నారు. ఇప్పుడు రవీంద్ర మళ్ళీ 3 రోజుల కస్టడీకి పోలీసులు కోరటం, నిన్నటి నుంచి కూడా మొన్న కూడా మళ్ళీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో రవీంద్ర ఇల్లు కాదది, రవీంద్ర ఫ్రెండ్ ఇల్లు అని తెలుస్తుంది. అక్కడి నుంచి మీకు వస్తున్న డౌట్స్ క్లియర్గా చెప్పండి. రవీంద్ర వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు అన్నప్పుడు ఆ రవీంద్ర వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఇలాంటి నేరం జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయా, అట్లాంటి అవకాశాలు ఉన్నాయా అనేది ఒక నిపుణులతో నిర్ధారించాల్సిన విషయం. ఎందుకంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది ఆదివారం 10 గంటలకి నేరం జరిగింది అంటున్నారు. అమ్మాయి 10:15 ఇంట్లో నుంచి బయలుదేరింది అంటున్నారు.
మరి ఇక్కడ నుంచి అన్ని సీసీ ఫుటేజ్లు అంతా హైవే మీద ఉన్నాయి. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిందా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనేది మొత్తం ఆ వీధిలో ఉన్న సీసీ ఇప్పుడు అనేక అపార్ట్మెంట్స్కి ఉన్నాయి. అది కాక ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా అక్కడ చంపేసి నేను తీసుకొచ్చి ట్రాలీలో ఇక్కడ ముక్కలు చేశాను అంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నా అంటే పాత అపార్ట్మెంట్లో ముక్కలు చేశాను అంటున్నాడు. అసలు పాత అపార్ట్మెంట్లో ముక్కలు చేయడానికి ఆ అమ్మాయిని తీసుకొని రావాలి కదా బాడీని. ఆ బాడీని తీసుకురావాలంటే ట్రాలీలో పట్టే అవకాశం లేదు. ఆ అమ్మాయిని మడిచిపెట్టినా కానీ ట్రాలీ పట్టదు. పట్టక ఒక మడిచిపెట్టబడ్డ కాలుకే నిండిపోయింది. ఆ రోజు ట్రాలీలో మడిచిపెట్ట కాళ్ళు కానీ నరికేసి మడిచిపెట్టిన కాళ్ళకి మాత్రమే ఆ రోజు ట్రాలీ నిండిపోయింది. మరి అలా నిండిపోయినప్పుడు మరి మిగతా బాడీ నడుము పై నుంచి ఉన్న బాడీని ఎప్పుడు తీసి ఎట్లా వచ్చింది, ఆ పైన తల ఏంటి, కాళ్ళు చేతులు ఏంటి, ఇవన్నీ కూడా అనుమానమే. కాబట్టి అక్కడ నుంచి బాడీని యథాతథంగా తీసుకొచ్చి ఇక్కడ ముక్కలు చేశానన్నప్పుడు యథాతథంగా ఎలా పట్టుకొస్తుంది? యథాతథంగా ఎలా ట్రాలీలో తీసుకురావడానికి అవకాశం లేదు. అంటే మోసుకొచ్చాడా, లేదా ఒకడే మోసుకొచ్చాడా, ఒకడే లాక్కొచ్చాడు. ఆ రోజు అక్కడ ఫంక్షన్ జరుగుతుందంట. ఆ రోజు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ అపార్ట్మెంట్ ఇప్పుడు చెప్తున్న కొత్త సీన్ క్రియేట్ చేశాడు కదండి. కొత్త పాట పాడుతున్నాడు. ఈ కొత్త పాట పాడుతున్న దానికి పాత సీన్కి మధ్యలో ఆ రోజు ఫంక్షన్ ఉంది ఆదివారం నాడు. మరి అంత ఫంక్షన్ జరుగుతున్న దగ్గర మరి ఇతను ఎట్లా ఆమె చచ్చిపోయిన ఆమెను ఎలా పట్టుకురాగలిగాడు? అంత జనసమర్థం ఉన్న చోట్ల నిజంగా పట్టుకొస్తే కనుక ఇక్కడే ముక్కలు జరిగిందని చెప్తూ ఈ కథ అంటే అతను ఏ కథ చెప్తే ఆ కథ కాదండి మా అభిప్రాయం. నిపుణులు దాని మీద దర్యాప్తు చేయండి, నిపుణులు దాన్ని నిర్ధారించండి, తద్వారా ఆ విషయాన్ని బయటపెట్టండి అనేది మా యొక్క అభిప్రాయం. మేము కోరుకుంటుంది అది. ఇంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతున్న ఈ దశలో ఏమి జరిగిందని తెలుసుకోవడంలో ఇంత అంబిక్విటీ ఏంటి, ఇంత అస్పష్టత ఏంటి, ఇంత గందరగోళం ఏమిటి? దర్యాప్తు వ్యవస్థ అనేక సంబంధించిన స్క్వాడ్స్ని తెప్పించాలా, అనేక మంది నిపుణుల కమిటీ తీసుకొచ్చాలా. అసలు ఏమీ జరగలేదని మన వాళ్ళే భావిస్తే ఇంకెవరు తెప్పిస్తారు? వాళ్ళు నేరస్తుడు చెప్పింది కరెక్ట్ అని నమ్మితే ఇంకేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడే వాళ్ళందరూ కూడా ఉద్దేశాలు అంటగడితే ఎవరు మాట్లాడతారు? కాబట్టి మాట్లాడే వాళ్ళ యొక్క నోర్లు ముయించడం కాదు చేయాల్సింది. ఆ నేరం ఏమి జరిగిందనే దాంట్లో ఉండే ఇంట్రెస్ట్ దాని మీద కనుక పెడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది హత్య జరిగిన రోజు రవీంద్రని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు తీసుకొచ్చినప్పుడు కూడా మీరు ఒక మాట అన్నారు, వాడిలో ఒక తప్పు చేశాను, చేయాల్సిన పరిస్థితులు వచ్చాయనే పశ్చాత్తాపం ఎక్కడా లేదు మేడం అని. కొట్టడం కాదు, వదిలితే సొసైటీయే చంపేస్తుంది అని. ఈరోజు మళ్ళీ ఒక్కొక్కటి కీ పాయింట్స్ బయటకు వస్తున్నాయి, ట్విస్టుల మీద ట్విస్టులు. ఒక కేసులో అమ్మాయిని కోల్పోయిన ఒక కుటుంబం న్యాయం కోసం రోడ్డు ఎక్కడ నేను ఆ రోజు కూడా చెప్పాను మేడం, ఎందుకంటే తప్పు ఎవరైనా చేస్తారు. ఆ చేసే తప్పు ఏదైనా ఉంటే చట్టాన్ని చూపించమని చెప్పాం. కానీ ఈ రోజు వరకు ఎటువంటి సమాచారం కూడా లేదు. వాడు చెప్పింది మాత్రమే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూపించారు. ఇక్కడ సోషల్ మీడియా ప్రకారం కానీ, మన గ్రామస్తులే కానీ, మీడియా ప్రతినిధులే కానీ, తర్వాత మన లక్ష్మి గారు ప్రశ్నించిన ప్రశ్నలే కానీ, ఇవన్నీ మూలంగా మన డిపార్ట్మెంట్ వారు మళ్ళీ వారి స్వయం కృషి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ కృషి లేకుండా కూడా ఎటువంటి క్లూ అనేది మళ్ళీ బయటికి రాదు. కాబట్టి ఇటువంటి క్లూ సంపాదించారు. మాకు చాలా కొంచెం ధైర్యంగానే ఉంది. కాబట్టి ఇంకంత ముమ్మరం చేస్తే మాతో పాటు ఈ సమాజం కూడా కొంచెం ధైర్యం పెంచుకుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా తప్పు చేయాలన్నా కూడా ఈ యొక్క సమాజంలో ఎక్కడైనా ఏ విధంగా సరే దొరుకుతారు అన్న ఒక భావన, భయం వాళ్ళకి కలుగుతుంది. నేరం నుంచి తప్పించుకోలేము, ఎలాగైనా బయట సొసైటీలో ఖచ్చితంగా ప్రజలకి ఖచ్చితంగా భయం అనేది కలుగుతుంది మేడం. ఇటువంటి భయం ఉంటే ఎవరైనా సరే రేపు పొద్దున ఇటువంటి ఘోరాలు నేరాలు చేయకుండా వాళ్ళు భవిష్యత్తు మంచిగా చూసుకుంటారు అనుకుంటున్నాను నేను.